సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ మధ్యాహ్న కాల వేళ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, మరి గత నెలలో మన యొక్క సంఘములో మనం కేవలం చర్చికి కొత్తగా రంగులు వేసుకొని, అంటే జస్ట్ వైట్ వాష్ లాగా చేసుకొని ఉన్నాం. దానికి నిమిత్తము వాక్యాలు చర్చిలో రాయబడాలి అనేటువంటి దాని నిమిత్తం ప్రార్థిస్తూ వచ్చాం. దాదాపుగా ఒక నెల రోజులు ప్రార్థిస్తూ వచ్చినాము. మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ప్రైసింగ్ అనేటువంటిది మన చర్చిలో వచ్చే డబ్బుల కంటే చాలా ఎక్కువగా ఉంది. అది మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాని కొరకు ప్రార్థిస్తూ రాగా, మరి మన చర్చి అడ్మినిస్ట్రేటర్గా ఉన్న రామకృష్ణన్న మరి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారి చేత తెలుసుకొని మన యలమందన్న తర్వాత రవన్న వారిద్దరు కూడా కలిసి మరి చర్చిలో ఈ వాక్యాలన్నీ రాశారు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ యొక్క మేలుని మనం మర్చిపోకుండా, మరి అదేముందిలే రంగులు వేసాం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం అయిపోయింది అని అనుకోకూడదు. దేవుడు ఒక పనిని మనం పూర్తి చేసినప్పుడు తప్పకుండా ఆ పనిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని స్తుతించాలి. దేవుని నామాన్ని స్తుతించాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. పిల్లరా గమనించండి, మన యొక్క వాక్య భాగము ఈ దినము 136వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఇటువంటి విషయంలో మనం సమయం వెచ్చించాం కాబట్టి చివరి వచనం చూడండి. దీంట్లో ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. కాబట్టి ఇక్కడ ఒక మాటని మనం పదే పదే చదువుతాం. ఏంటో చెప్పండి? ఈ అధ్యాయంలో ఒక మాట పదే పదే చదువుతాం. ఏంటది? ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అనేటువంటి మాట మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క దావీదు కీర్తనలో నుంచి, అంటే ఈ యొక్క కీర్తన మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని దావీదు మహారాజు ఎక్స్పీరియన్స్ అయ్యాడు అనమాట. దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి క్రమంలో రెండు విషయాలు మనం అబ్జర్వ్ చేస్తాం, రెండు విషయాలు మనం తెలుసుకుంటాం. ఏంటంటే, దేవుడు తన కార్యాన్ని చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన కార్యం చేస్తాడా? కృతజ్ఞతాస్తుతులు అనేది మనం ఎప్పుడు చెల్లిస్తాం? ఆయన కార్యం పూర్తయింది కాబట్టి చేస్తామా, లేకపోతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కాబట్టి చెల్లించాము కాబట్టి ఆయన తన యొక్క పనిని నెరవేరుస్తాడా అంటే ఈ రెండిటికి ఇంటర్లింకింగ్ అన్నమాట. కాబట్టి ప్రియులరా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క విధిగా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అది మన యొక్క విధిగా మనం భావించాలి. మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉంటామో, దేవుడు ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క కృపను మన ఎడల ఎల్లప్పుడూ చూపేటువంటి వానిగా ఉన్నాడు అన్నమాట. ఈ విషయంలో సౌలుకి దావీదుకున్న డిఫరెన్స్ ఏంటి? సౌలుకి దావీదుకున్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సౌలు దేవుడు ఇచ్చేటువంటి కృపలన్నీ పొందుకుంటున్నాడు కానీ దేవుని మహింపరచట్లా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి విషయంలో సౌలు ఫెయిల్ అయ్యాడు. దేవునికి కృపించాల్సినటువంటి వాడు ఉండగా అలా చేయకుండా ఎలా చేస్తున్నాడు? అతనికి నచ్చినప్పుడు బలి అర్పించుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఇప్పుడు విజయం సాధించాలి, నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో నాకు విజయం కావాలని ముందుగానే ఏం చేస్తున్నాడు? దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తన సొంతగా తను బలి అర్పించేస్తున్నాడు. బలి అర్పించేసి దేవుడు ఏంటి నన్ను రక్షించలేదు, లేకపోతే యుద్ధానికి దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోకుండా వెళ్ళేటువంటి వానిగా మనం గమనిస్తా ఉన్నాం. ప్రియులరా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని కార్య సఫలతను బట్టి కృతజ్ఞతార్పణల పండుగ అనేటువంటి మాటతోటి నేను మీ ముందుకు వస్తా ఉన్నా. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి ఈ యొక్క క్లుప్త సందేశం యొక్క అంశం ఏంటి అంటే, దేవుని కార్య సఫలతను బట్టి మనం ఏం చేయబోతున్నాము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక పండుగ అనేటువంటి దాంతో మనం వెళ్ళాలన్నమాట. ఎందుకంటే దేవుడు కార్యాన్ని చేశాడు, దేవుడు మన యొక్క కోరికను నెరవేర్చాడు. మన సంఘంలో మనం ఇన్ని వాక్యాలు రాయబడటం అనేటువంటిది నిజంగా దేవుని యొక్క కృప అని నేను నమ్ముతున్నా. దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ కనుక లేకపోతే, ఆయన కనుక పని పూనుకోకపోతే ఈ పనులు ఏవి జరగవు అంతే. పరిస్థితులను బట్టి నేను చెప్తున్నా, జరుగుతున్న విషయాలను బట్టి నేను చెప్తున్నా. కాబట్టి మరి దేవుని యొక్క మందిరాన్ని నిర్మించేటువంటి క్రమంలో
అంటే ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించేటువంటి క్రమంలో ఆ మోషేకి దేవుడు చెప్పాడు, ఇదిగో ఇలా ఇలా నువ్వు నిర్మించాలి, దీంతో నిర్మించాలి అని చెప్పాడు. చెప్పి నేను ఒక 2 వ్యక్తుల్ని ప్రతిష్ఠిస్తున్నాను, ఈ పని కోసం 2ని నేను ప్రత్యేకపరుస్తున్నాను, నా జ్ఞానాన్ని నేను వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి ఆ 2 వ్యక్తుల చేత ఆ గుడారం యొక్క పని, దానికి ఎక్కడెక్కడ బంగారం పొదగాలి, ఎక్కడ ఏది నిర్మించాలి, దాని ఎత్తు ఎంత ఉండాలి, దాని యొక్క లోతు ఎంత ఉండాలి, అహోలియాబు తర్వాత బెసలేలు అనేటువంటి 2 అనమాట. అహోలియాబు బెసలేలు అనమాట. అది సంగతి, అర్థమైందా? కాబట్టి ఆ 2ని ప్రత్యేకపరిచి దేవుడు మరి వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి అక్కడ ఆ మందిరాన్ని, ఆ ప్రత్యక్షపు గుడారాన్ని, పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని, ఇవన్నీ ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం ఒక మాట చూడొచ్చు. ఈ పని ఎవరిదంటే దేవుడు చేసినటువంటి పనిగా మనము చెప్తాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 6వ అధ్యాయము మరి అది 19వ వచనం అనుకుంటా చూడండి. 19 కాదు, 3వ వచనం అనుకుంటాను. 6, 15, 16 వచనాలు చూడండి ఒకసారి. ఈ ప్రకారముగా సరే 17వ వచనం, అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, ఏ సంగతి వినినప్పుడు? ప్రాకారములు కట్టుట సమాప్తమాయను. ప్రాకారములు కట్టుట సమాప్తమై, అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడి, తర్వాత ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునేది. ఈ యొక్క ప్రాకారాలు కట్టబట్టం అనేటువంటిది అది ఎవరి ద్వారా జరిగింది? దేవుని ద్వారా మాత్రమే జరిగింది. మనుషులు చేస్తారు, కాదనట్లేదు. కొన్నిసార్లు మనుషులందరూ కలిసి చేసినా కానీ దేవుని యొక్క ఆమోదం లేకపోతే అది పడిపోదు కదా. ఒకసారి ఆదికాండం 11వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాం. 11ఏనా? ఒక్క పలుకు, ఒక్క జనంగా ఉండాలని వాళ్ళందరూ కలిసి ఆ బిల్డింగ్ కట్టాలని అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళ యొక్క ఆలోచనని చెడగొట్టాడు. ఇక్కడ ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు మనం ఇక్కడ చూసినప్పుడు, ఆ ప్రాకారాలు అనేటువంటి కట్టబట్టడానికి దేవుడు ఈ పని మా దేవుని వలన జరిగినది. కాబట్టి ఈ వాక్యాలన్నీ రాయబట్టం అనేటువంటిది దేవుడు పూర్తి చేసినటువంటి పనిగానే మనందరం కూడా భావిస్తూ ఉన్నాం. మనందరం కూడా ఇది దేవుడు చేసినటువంటి పని అని నమ్ముతా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మనం దేవుని పనిలో ఉన్నప్పుడు మనం కూడా అలానే ఫలింపు అనేటువంటిది మనం చూస్తాం. మనం దేవుని పనిలో ఉన్నప్పుడు ఎక్కడ చూడాలంటే యోహాను సువార్త 15:5లో గనుక మనం చూస్తే, నేను ద్రాక్షావల్లిని మీరు తీగలని చెప్పేటువంటి వాక్య క్రమంలో ఆయన ఏం చెప్తున్నాడు? ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. కాబట్టి నా యందు మీరు, మీ యందు ఆయన యొక్క మాటలు నిలిచి ఉండిన ఎడల. కాబట్టి మనం దేవుని పనిలో ఉన్నప్పుడు ఆ ఫలింపుని మనం చూస్తాం. దేవుని పనిలో ఫలింపు అనేటువంటి దాన్ని మనము చూస్తాం. రెండవ విషయం, పనిలో సహాయత ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. పనిలో సహాయత, మనం పని చేయాలంటే దానికి ఏం కావాలి? సహాయం అనేటువంటిది కావాలి. కాబట్టి ఈ సహాయతను దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి మనం దేవుని నామాన్ని స్తుతించాలి. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో ఉంటుంది, ఆయన తన యొక్క మహిమైశ్వర్యమును బట్టి మనం ఆ వాక్యాన్ని చూద్దాం చూడండి. 4వ అధ్యాయము 19వ వచనం చూస్తున్నాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి మన యొక్క అవసరతను తీర్చేది దేవుడు. అయ్యా మా చర్చిలో పెయింట్ వేసుకోవాలయ్యా అని మనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయి కూర్చొని, అయ్యా మాకు పెయింట్కి డబ్బులు లేవయ్యా, ఒక 50,000 అయ్యా, ఒక 40,000 అయ్యా అని ఎవరిని అడుగుతామా? మనం పోయి అడుగుతామా? అయ్యా ఇది కట్టాలి అది కట్టాలని మనం వాళ్ళని అడుక్కునే వాళ్ళం కాదు. మనం ఎవరిని అడుగుతాం చెప్పండి? దేవుణ్ణి అడుగుతాం. ప్రభువా ఇది మా పని, ఈ పని జరిగించాలి, ప్రభువా వాక్యాలు రాయాలి, ఈ పని కంప్లీట్ అవ్వాలి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఆ సామర్థ్యాన్ని దయచేస్తా వచ్చాడు. నిజమే, మీ పేదరికంలోనే, డబ్బు లేని పరిస్థితుల్లోనే పని జరుగుతూ ఉండగా మీరు మరి మీ గుప్పిలు విప్పి మీరు ఇస్తూ వచ్చారు ప్రభువుకి. కాబట్టి దాన్ని అంతటిని ఆయన ఏం చేశాడంటే దీవించి ఆయన పనిని పూర్తి చేయటమే కాకుండా దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి పని జరగటంలో సహాయం చేసినటువంటి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. వాక్యంలో నుంచి మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే నిర్గమాకాండం 35:21లో వాళ్ళు దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు వాళ్ళు ప్రతిష్ఠించుకొని వాళ్ళు ఏం చేశారండి? పని నిమిత్తం వాళ్ళ యొక్క అర్పణలు తీసుకొచ్చారనమాట. దేవుని యొక్క పని నిమిత్తం వాళ్ళు ఏం చేశారు?
అర్పణలు తీసుకొచ్చారు. కాబట్టి మనం కూడా మన యొక్క అర్పణలు దేవునికి మనం ఇవ్వగలిగింది, మన యొక్క ఆ పనిని పూర్తి చేయడానికి కావలసినటువంటి ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు కలిగించినందుకు దేవునికి మనం ఏం చేయాలా? స్తుతులు చెల్లించాలి. మరి మనం ఇచ్చాం గనక ఆయన చూస్తూ ఉండడు, ఆయన కూడా మనల్ని మిక్కిలిగా దీవించేటువంటి వానిగా ఉన్నాడు. 2 కొరింథీ 9:8 ఇలా ఉంది, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎట్ల సమస్తములైన కృపను విస్తరింప చేయగలడు. కాబట్టి మనం ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఆయన మనలో సమస్తమైనటువంటి తన యొక్క కృపను ఏం చేస్తాడు? విస్తరిస్తాడు. నేనైతే మాత్రం దేవుడికి ఇచ్చే విషయంలో నేను చాలా గట్టిగా, చాలా స్థిరంగా ఉంటాను. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో చాలా స్థిరంగా ఉంటాను. ఎందుకని ఉంటానంటే అలాగే నేను పొందుకుంటున్నాను కాబట్టి నేను ఇస్తాను దేవుడికి. నేను దేవుడికి మాత్రం ఇయ్యను, కానీ దేవుడు మాత్రం నన్ను నాకు ఇయ్యాలి అంటే అది స్వార్థపూరితమైనటువంటి మనసు అనమాట. కాబట్టి ఇచ్చి శోధించండి అనే వాక్యాన్ని కూడా మనం చూస్తాము. దేవునికి మనం ఇచ్చేటువంటి విషయంలో ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరమే లేదు, అస్సలు సందేహపడాల్సిన అవసరమే లేదు. తప్పకుండా ఆయన మనకు ఏదో ఒక రీతిగా మన యొక్క సహాయానికి, మన అవసరతలో ఆయన సహాయాన్ని ఇస్తాడు. ఇది చాలా గొప్ప విషయం. మన అవసరతలో సహాయపడేటువంటి పరిస్థితి అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. నీ దగ్గర చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సిన అవసరమే లేదు. కానీ దేవుడు నీకు ఎప్పుడు ఇవ్వాలి? నీ అవసరతలో. నీకు ఇది అవసరం ఉంది అని తెలిసినప్పుడు దేవుడు ఆ సమయంలో నీకు సహాయపడాలి అంటే దేవుని పనిలో మనం కూడా సహాయపడాలా. తర్వాత మనము ఒక ప్రభావవంతమైనటువంటి పనిని జరిగించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఏంటిది? గోడల మీద వాక్యం రాస్తే ఏమవుతుంది? మీరు మనకి కొత్తగా అంటే చర్చి గోడల మీద వాక్యాన్ని రాసేటువంటి దానికి ఒక నిదర్శనం ఉందండి. పూర్వకాలంలో అంటే ఆదిమ సంఘం తర్వాత వచ్చినటువంటి కాలాల్లో చర్చి ఒకటి ఉండేది. ఊరికి ఒక చర్చి ఉంటుంది. ఆ చర్చి గోడల మీద వాక్యాలు రాస్తారు. చర్చికి వెళ్ళి చర్చిలో వాక్యం వింటూ బైబిల్లో ఉండే వాక్యాలు చదువుకునే వాళ్ళు ధనికులు ఆ రోజుల్లో. పేదవాళ్ళు చర్చిలోకి వెళ్ళటానికి లేదు ఆ రోజుల్లో. అంటే ఇంకా అంటే చాలా ఎర్లీ టైమ్స్లో వాళ్ళు ఏం చేయాలో తెలుసా? గోడల మీద ఉన్న వాక్యాలు చదువుకొని వాళ్ళు ప్రభుని అంగీకరించేవాళ్ళు. దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదువుకునేవాళ్ళు అంటే పేదవాళ్ళు గోడల మీద ఉండేటువంటి వాక్యాలు చదువుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మనకి పేదవాడు ధనికుడు అనే భేదమే లేదు కాబట్టి అందరూ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి, అందరూ చర్చిలోకి రావడానికి మనకి వెసులుబాటు ఉంది. కానీ పూర్వకాలంలో అంటే దాదాపుగా 1st సెంచరీ టైంలో ఉండేటువంటి మరి రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ఏముండేది అంటే అక్కడ వాళ్ళ గోడల మీద కొన్ని వాక్యాలు రాసేవాళ్ళు. వాళ్ళు అంటే కానుక వేయలేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కానుక వేయలేనటువంటి దిగువ తరగతి ప్రజలైనటువంటి వాళ్ళు ఆ రోజుల్లో చర్చిలోకి ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉండేది కాదు. వాళ్ళు చదువుకోవడానికి ఉండేది అనమాట. అయితే ఈరోజు మనకి ఈ దేవుని యొక్క వాక్యాలు చర్చి గోడల మీద రాయటం అనేటువంటి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ప్రీచర్ని, బోధకుడిని. నేను బోధిస్తున్నాను వాక్యం, మీరందరూ వింటున్నారు. గోడ మీద వాక్యం కూడా బోధకుడే. గోడ మీద ఉండేటువంటి ఆ వాక్యాలు కూడా ఏంటి చెప్పండి? బోధకుడే. కాకపోతే సైలెంట్ బోధకుడు అన్నమాట. మౌనంగా వాక్యాన్ని హృదయంలోనికి చొప్పించటానికి, మౌనంగా హృదయంలోకి వాక్యాన్ని నింపటానికి గోడ మీద వాక్యం అనేది అంత బలమైంది. ఏది మీ ఇళ్ల మీద ఎంతమంది మీద నిజంగా నేను యేసు ప్రభు గురించి చెప్పేవాడిని అయితే నా గోడల మీద, నా ఖాళీ రంగుల గోడల మీద ఏముండాలా? వాక్యాలు కనిపించాలా. మన ఇంటి మీద వాక్యాలు లేనప్పుడు హృదయంలో వాక్యం ఉంటుందా చెప్పండి? ఇంట్లో పెద్ద బోధకుడు ఉన్నాడు కానీ బయట వాక్యం లేదు, ఉపయోగం ఏముంది? మన గోడలు కూడా వాక్యాన్ని ప్రకటిస్తాయండి. అందుకే దేవుని యొక్క సంఘం, చర్చి బయట వాక్యాలు. ఎందుకంటే మనిషి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక వాక్యం మనిషితోటి ఏం చేస్తుంది? మాట్లాడుతుంది అనే మాట మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము అంటే ఈ యొక్క ప్రభావవంతమైనటువంటి పని, దేవుని యొక్క వాక్యం అనేటువంటి ప్రభావవంతమైనటువంటి పని అనేటువంటి దానికోసం మనం చూస్తూ ఉన్నాం. సమయం అయిపోవచ్చింది. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి ఆ వాక్యము బలము గలదై
ఆ వాక్యము ఎన్నో అధ్యాయం చెప్పండి? 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే 4:12 చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యం ఎలాంటిదండి? సజీవమైనది, బలమైనది. నిర్జీవమైనది కాదు దేవుని యొక్క వాక్యం, బలమైనది, సజీవమైనది. కొంతమంది సూక్తులు రాస్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు? వాళ్ళ యొక్క స్టేటస్లో సూక్తులు రాస్తుంటారు. కొంతమంది ఏదో ఆ వాళ్ళు జీవం లేదు. ఒకవేళ బలమైన వాక్యాలు అయి ఉండొచ్చు కానీ నిర్జీవమైన వాక్యాలు. కానీ బైబిల్లో రాయబడిన వాక్యాలన్నీ ఏంటి? జీవాన్ని ఇస్తుంది. దేవుని యొక్క ఒక ఊపిరిని ఇస్తుంది అనమాట. ఇంకెందుకు ఈ బతుకు, నేను చచ్చిపోతాను అని అనుకునే వాడికి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? ప్రాణాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యం జీవము కలిగినటువంటి వాక్యం అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి పాత నిబంధన గ్రంథంలో మనం చదవాలనుకుంటే నిర్గమకాండము 24:12 వచనంలో మనం చూసినప్పుడు 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను గురించినటువంటి విషయాలు మనం చూస్తాం. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలను, ఆ పలకలను గురించినటువంటి విషయాలు మనం చూస్తే, ఈ రోజు మీరు ఏ చర్చికి వెళ్ళినా, ఈరోజు ఏ మెయిన్ లైన్ చర్చ్ అంటే బ్యాప్టిస్ట్ చర్చ్ కానీ, సిఎస్ఐ చర్చ్ కానీ, లూథరన్ చర్చ్ కానీ, ఇట్లాంటి చర్చిలకి ఎక్కడికి పోయినా 10 ఆజ్ఞలు గ్యారంటీగా ఒకవైపు రాసి ఉంచుతారు. తెలుసా? 10 ఆజ్ఞలు అనేటువంటి గ్యారంటీగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రియులరా, మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాము, దేవుని యొక్క వాక్యము డిస్ప్లేలో పెట్టడం అనేటువంటి చాలా అవసరం. నువ్వు బోధించాల్సిన అవసరం లేదు. నీ ఇంటి గోడ మీద కనిపించే ఒక వాక్యం ఏం చేస్తుంది? నిన్ను జీవింప చేస్తుంది. ఎవరైతే నీ ఇంటి వైపు చూస్తారో వాళ్ళకి ఏం కలుగుతుంది? వాళ్ళ జీవితానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. కానీ మీరు మీ ఇంటి వైపు చూడకూడదని మీరేం చేస్తున్నారు చెప్పండి? పైన ఏమా మీ ఇల్లు వైపు చూడకూడదని, మీ ఇల్లు చూస్తే వాళ్ళకి అదేదో మీరు ఆ ఇంటిని చూసి వామ్మో భలే ఉంది ఇల్లు అనుకుంటే వాళ్ళకంట ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో నష్టం, దృష్టి ఏం బాబాయ్ దిష్టి తగిలిద్దని ఇంటి వైపు చూడకుండా పైన ఒక చెడ్డ బొమ్మ ఒకటి పెడతారు. ఇంటి మీద ఏం పెడతారు చెప్పండి? ఒక చెడ్డ బొమ్మ పెడతారు. అంటే ఆ బొమ్మను చూడగానే వాళ్ళకి వచ్చి ఏంటి చూశాను అని అనిపించుకోవాలంట. కానీ మన ఇంటి వైపు చూస్తే ఏం కనిపించాలి చెప్పండి? వాక్యం కనిపించాలా. మన ఇంటి గోడ మీద ఏం కనిపించాలా? వాక్యం కనిపించాలా. అది మెట్లకి వస్తున్నారు అనుకోండి పైకి, దేవుని యొక్క పని అనే విషయంలో మనందరం ఎప్పుడు ఐక్యత కలిగి ఉండాలి. ఏముండాలి చెప్పండి? 133వ కీర్తన 1వ వచనం చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. కాబట్టి మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు. కాబట్టి మనం ఇక్కడ చూస్తా ఉన్నాము ప్రియులరా, ఐక్యత అనే దాని గురించి మనం ఆలోచించాలి. దేవుని యొక్క పని ఇది అని మనం ఒక పని ఎదురుగా పెట్టామంటే గ్యారెంటీగా ఆ పనిలో మనం ఏం కనిపించాలా? ఐక్యత కనిపించాలి. అవును కదా, ఇది దేవుని పని అంటే ఆ పనిలో నా భాగం ఎంత, నీ భాగం ఎంత, మన భాగాలన్నీ షేర్ చేసుకొని ఆ పనిని ఎలా పూర్తి చేయాలా అనే ఆలోచనలోకి మనం రావాలి. అంతేగాని ఈ పని అనగానే ఈ పని ఇప్పుడు అవసరం అంటావా? ఈ పని ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఈ మీటింగ్లు అవసరమా? ఎందుకన్నా గోడలన్నీ తెల్లగా బాగుంటే దాని మీద ఏదో రంగులు మాటలు రాస్తానంటావు. ఊరక మాటలన్నీ బైబిల్లో లేవు, బైబిల్లో ఉన్నాయి కదా, ఇంక మళ్ళీ ఆడెందుకు అని ఎదురు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన సంఘంలో అలాంటి పరిస్థితులు ఏమి లేవు. కానీ మనందరం కూడా ఐక్యత కలిగి ఉన్నాం కనుక దేవుడు మనకిచ్చినటువంటి భాగాలను మనం షేర్ చేసుకొని మరి ఈ పనిని చేయగలుగుతా ఉన్నాం. కాబట్టి ఐక్యత లేకుండా మనం ఏ పనిని పూర్తి చేయలేమని తెలుసుకుంటా ఉన్నాం. ఒక మాట కూడా మనం చూద్దామా ఒకసారి? ఎజ్రా గ్రంథంలోనే పునాది వేసినప్పుడు దేవుని నామాన్ని స్తుతించటం అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఒక మాట చూద్దాం, చూడండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం, ఇందాక చూసి నెహెమ్యా కదా. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చూస్తే, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయుచుండగా, శిల్పకారులు ఏం చేస్తున్నారు? యెహోవా మందిరము యొక్క పునాది వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ఉదుకున్న వారై యాజకులు బాకాలతోనూ
ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాకు స్తోత్రము చేసిరి. కాబట్టి మనందరం కూడా ఏం అర్థం చేసుకుంటున్నాము అంటే యెహోవాకి స్తోత్రం చేయాలి. ఎప్పుడు చేయాలా? ఆ పని వేయబడినప్పుడు. అక్కడ పునాది వేయబడినప్పుడు అని ఉంది. మనం ఎప్పుడు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం, ఎప్పుడు స్తోత్రం చెప్తా ఉన్నాం. హల్లెలూయా, రైట్. కాబట్టి మనము దేవుని యొక్క పనిలో ఐక్యత అనేటువంటిది మనం చూడాలి. ఐక్యతగా మనం ఉండాలి. దేవుని పని అంటేనే మనందరం ఐక్యమత్యాన్ని చూపించాలి. ఏంటి ఆ పని? మనందరం కలిసి ఏ విధంగా చేస్తాము అనేటువంటిది మనము చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక వచనం చూసి మనం ముగించుకున్నాం. చూడండి, ఈ యొక్క వాక్య భాగాన్ని. పనిలో ఏం చేస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ పత్రిక 9:6 చూడండి ఒకసారి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పవచ్చు. కాబట్టి సమృద్ధిగా, కొంచెంగా విత్తేవాడికి కొంచెం వస్తుంది, సమృద్ధిగా విత్తేవాడికి సమృద్ధిగా వస్తుంది. కాబట్టి నువ్వు ఎలా దేవుని యొక్క పనికి వెచ్చిస్తున్నావు, దేవుని యొక్క పనిలో నీ భాగం ఎంత, దేవుని యొక్క పని అనగానే నీ మనసు ఏం చెప్తుందో ఆలోచించండి. దేవుని యొక్క పని అనగానే నా మనస్సు ఎందుకులే అంటుందా? దేవుని పనిలో పాల్గొనమంటుందా? నేను చెప్తుంది, దేవుని పనిలో పాల్గొనటం, కొంచెంగా వెతుట అనేటువంటి విషయంలో కేవలం డబ్బు ఒక్కటే చూడద్దు. దేవుని పనిలో పాల్గొనటానికి డబ్బులు ఒక్కటే మార్గం కాదు, చాలా మార్గాలు ఉన్నాయి. ప్రార్థనలో భాగం పంచుకోవచ్చు, అర్థమైందా? ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు, బలపరుచుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంకా మరి పనిలో మీ యొక్క భాగాన్ని ఇవ్వచ్చు. ఆ విధంగా మీరు చేయొచ్చు అన్నమాట. అన్ని పనులు ఒక్క డబ్బులతోనే అవుతాయి అనుకుంటే కూడా పొరపాటు. ఒక్క డబ్బులతోనే అన్ని పనులు అవ్వవు. కాబట్టి దేవుడు మీకు ఏమి ఇచ్చాడు, దేవుడు మీకు దేనిని బయలుపరిచాడు, దేవుడు మీకు ఈ పనిలో ఏం చేయమంటున్నాడు అనేది ఆలోచించి చెయ్యాలి. అయితే కామన్గా మనకి సాధారణంగా మనకు అవసరమయ్యేటువంటిది డబ్బులు ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే మనందరం కలిసి పనిచేస్తాం కాబట్టి, ఇంకా మనం పని నుంచి బయట నుంచి మనకు అవుట్ సోర్సింగ్ అనేటువంటిది మనీ ద్వారా అవుతుంది. కాబట్టి మనం డబ్బుల్ని మనం కలెక్ట్ చేసుకొని ఆ పనిని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలా చేయటం వల్ల మరి మనం కొద్దిగా విత్తితే కొద్దిగా మనం పొందుకుంటాము, విస్తారంగా విత్తితే విస్తారంగా మనము పొందుకుంటాము. పక్కనే ఒక వచనం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నుంచి 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కాబట్టి మీరు మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. మీ యొక్క పెట్టుబడి ప్రభు కోసం, ప్రభు పనిలో మీరు పెట్టేటువంటి పెట్టుబడి ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇంతకుముందు నేను పత్రికలు పంచేవాడిని, ఇప్పుడు కూడా పత్రిక రాస్తున్నాను. రేపు ఈస్టర్, గుడ్ ఫ్రైడే తర్వాత ఈ లోపలే నేను ప్రింట్ చేసి అందరికీ పంచుతాను. ప్రతి సంవత్సరం అలా చేస్తాను. నేను పత్రికలు పంచినప్పుడు కొంతమంది ఇలా పత్రిక చూస్తారు, నా వైపు చూస్తారు. కొంతమంది పత్రిక చదువుతారు, కొంతమంది మడత పెట్టుకుని జేబులో పెట్టుకుంటారు, కొంతమంది నా ఎదురుగా నలిపి కింద పడేస్తారు, కొంతమంది ఇలా ఇస్తే తీసుకుంటారు. నేను వాళ్ళని దాటి వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారు, వదిలేస్తారు. బ్లాక్ అండ్ వైట్ పేపర్లు అయితే జిరాక్స్ తీసి నేను కూడా వదిలేసేవాడిని. కలర్ ప్రింటింగ్ కొద్దిగా కాస్ట్ అయిపోయేటప్పటికి వాళ్ళకి ఇచ్చి నేను దూరంగా వెళ్ళి కాసేపు నిలబడుతున్నాను. వాళ్ళు కింద పడేస్తే మళ్ళీ తెచ్చుకుంటున్నారని తెచ్చి మళ్ళీ పంచుతున్నా. ఆ విధంగా మ్యాక్సిమం నేనేం చేస్తున్నానంటే అందరికి పత్రికలు పంచుతా ఉన్నా. ఈ ప్రయాస మరి వ్యర్థం అవుతుంది అంటే అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పత్రికలు పంచితే ఆ 10 ఏళ్ల తర్వాత ఈ రోజుకి జ్ఞాపకం తెచ్చుకొని అన్న ఆ రోజు మీరు పత్రిక పంచారు కదా, నేను దాన్ని తర్వాత చాలా రోజులకు ఒకసారి చదివానన్నా, చదివి దేవుడు నన్ను ఆ పత్రిక ద్వారా నాతో మాట్లాడాడన్నా అని మళ్ళీ నన్ను గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఈ చర్చికి రాకపోయిన వాళ్ళు వేరే వేరే ఊర్లో మరి రక్షింపబడి వేరే వేరే సంఘాలకు వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మన యొక్క పని అనేది ఈ వాక్యాలు వాళ్ళ హృదయంలో పడాలి, వాళ్ళు ఆ వాక్యం చదువుకోవాలి. ఆ వాక్యం ద్వారా వాళ్ళు ఏమవ్వాలా,
ప్రభువుని తెలుసుకోవడానికి మార్గం అవ్వాలి ప్రభువా అని మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు ఆ వాక్యము మీ ద్వారా ఒక వ్యక్తిని రక్షించడానికి వీలవుతుంది. మనం గిడియన్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం తెలుసా? ప్రతి సంవత్సరం గిడియన్స్ క్యాంప్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క ప్రోగ్రాం గురించి చెప్తే మనం డబ్బులు ఇస్తున్నాం. ఏ రోజు మన చర్చి 10,000 తక్కువ ఇలా, ఏ రోజు మన చర్చి 10,000 కంటే ఎక్కువ ఇచ్చింది కానీ 10,000 కంటే తక్కువ ఇలా, చిన్న చర్చి అయినప్పటికీ కూడా. ఇక నేను చెప్పొచ్చిన విషయం ఏంటంటే, మనం గిడియన్స్ వాళ్ళని చూసి డబ్బులు ఇట్లా, మనం ఎవరికి ఇస్తున్నాం డబ్బులు? బైబిల్ ప్రింటింగ్ కోసం ఇస్తున్నాం. బైబిల్ ప్రింట్ చేస్తే ఏంటి మనకు లాభం? ఆ బైబిల్ వాళ్ళు ఎవరికో ఇస్తారు, ఈ ప్రపంచంలో ఎవరికో వెళ్తుంది, లేదా మన తెలుగు స్టేట్స్లో ఎవరికో వెళ్తుంది. వెళ్ళినటువంటి వాళ్ళు బైబిల్ చదువుకుంటారు, చదువుకొని వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు రక్షింపబడితే ఏమవుద్ది? మనకేమవుద్ది? నేను ఇచ్చిన డబ్బుల్లో ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించడానికి, ప్రభువుని నమ్ముకోవటానికి నేను ఇచ్చినటువంటి డబ్బులతోటి వాళ్ళు ప్రింట్ చేసినటువంటి బైబిల్ ఉపయోగపడింది. ఎవరో ఎక్కడో రక్షింపబడ్డారు. అది నేను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాల. కానీ ఎవరో ఎక్కడో రక్షింపబడిన ఆ యొక్క మరి దాన్ని ఏమంటారు, ఆ క్రెడిట్ అనేటువంటిది, లేకపోతే అది ఎవరికి చెందుతుందని నాకు చెందుతుంది. రేపు నేను పరలోకం వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, నువ్వు ఈ భూలోకంలో ఏం సువార్త చేసావు అని నన్ను అడిగితే, నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, నేను ఎప్పుడు సువార్త ప్రకటించలేదు కదా అన్నా కానీ నీ ఎనక కొంతమంది కనిపిస్తారు. మేమందరం మీ ద్వారానే రక్షింపబడ్డాం బ్రదర్ అంటారు, నీ ద్వారా రక్షింపబడ్డాం సిస్టర్ అంటారు. అవునా? నేను ఇప్పుడు మీకు సువార్త చెప్పాను, మీరు నాకు చెప్పలేదు, గిడియన్స్ పరిచర్యకి ఇచ్చారు కదా, దానివల్ల ఒక బైబిల్ నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను ఆ వాక్యం విన్నాను అనేటువంటిది మనకు తెలిసిన సత్యం. కాబట్టి గిడియన్స్ పరిచర్యకి డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి బయట వాక్యాలు, ఈ రాసినటువంటి వాక్యాలు ఒక హృదయాన్ని ఏం చేస్తాయి? చెల్లింపజేస్తాయి. ఒక హృదయం, ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మనకి దేవుడు ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తాడు. కాబట్టి మన ప్రయాస వ్యర్థం కాదు అనేటువంటి మాట మనము చూస్తా ఉన్నాం. సరే, ఇంకా చివరిగా ఒక మాట మనం చూసి క్లోజ్ చేసుకుందాం. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచన భాగం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మధ్యలో ఒక పాయింట్ ఉంది, టైం అయిపోయిందని నేను చెప్పలేదు, అది ఒకసారి మీకు కావాలంటే జస్ట్ ఆ పాయింట్ చెప్తాను, రాసుకోండి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం నిరంతరం శ్రమించాలి అనేటువంటి దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అయితే నేను అది స్కిప్ చేసి ఈ చివరి వచనం చెప్తా ఉన్నాను. ఏం చేయాలా? మనం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ప్రతి విషయం అంటే ప్రతి విషయం అంటే చెప్పండి. ప్రతి విషయం అంటే ఏం చెప్పండి? అన్ని విషయాలు అన్నమాట. మొన్న నేను అమ్మ కలిసి ఒక విషయాన్ని డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే, బర్త్డేలు చాలా జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయా లేదా? బర్త్డే జరపడానికి ఎంత అయింది ఖర్చు? ఊరికే చెప్పండి. ఉరామరిగ్గా మీ బర్త్డే జరిగితే ఆ బర్త్డే చేయడానికి ఎంత ఖర్చులు? ఒక 5-6 వేలు ఉంటాయి కదా, రైట్? అంటే దగ్గర 30,000 అయ్యి ఉంటాయి అనమాట. ఆ బర్త్డే చేయడానికి 30,000 అయ్యి ఉంటాయి. నాకు 1000 రూపీస్ ఇచ్చారు వాళ్ళు ఎంత ఇచ్చారు? నాకు 1000 రూపీస్ ఇచ్చారు, రైట్? సో ఇప్పుడు మొత్తం కలిపి 30,000 అనుకుందాం, రైట్? ఈ 30,000 తోటి ఒక మీటింగ్ చేయొచ్చా? ఈ 30,000 రూపాయలతోటి ఒక సువార్త సభ ఎక్కడన్నా పెట్టొచ్చా? పెట్టడానికి అవకాశం ఉందా లేదా? ఉందా? ఇప్పుడు జస్ట్ క్యాల్కులేట్ చేస్తున్నా. ఏంటంటే, నీ జీవితంలో ఎన్ని పుట్టినరోజులు చేసుకుంటావో అన్ని పుట్టినరోజులకి ఇంత వాల్యూ అవుతుంది. ఇన్ని పెళ్లి రోజులు అంటే ఇంత వాల్యూ అవుతుంది. పుట్టినరోజుకి ఎక్కువ ఇది లేదు, పెళ్లి రోజు ఏముంటుంది కానీ అవి ఎక్కువ. పుట్టినరోజు ఫంక్షన్కి అవుతున్నప్పుడు నీ లైఫ్లో ఎప్పుడన్నా అలాంటి 30,000 రూపాయలు ఒక మీటింగ్ పెట్టడానికి ఇవ్వగలిగావా? నీ లైఫ్లో ఒక సంవత్సరానికి 30,000 స్పెండ్ చేస్తున్నావు కదా, ఈ 30,000 రూపాయల కనీసం 30,000 రూపాయలు అనుకున్నావు, ఒక బర్త్డే కాస్ట్ అనేటువంటి దాన్ని నువ్వు ఒక మీటింగ్కి ఎక్కడన్నా పెట్టడానికి వెచ్చించడానికి ఇవ్వగలిగావా? లేదే. అంటే నీ బర్త్డే కంటే కూడా ప్రభు అంత ఇది కాదా?
కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించే విషయాల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మన సొంత విషయాలకి ఎలా ఖర్చు పెడుతున్నామో, దేవుని విషయాలకి ఎలా ఖర్చు పెడుతున్నామో రెండింటిని మనం టాలీ చేసుకుంటే తెలిసిపోద్ది అనమాట మనం దేవుని ఎలా ప్రేమిస్తున్నాము అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ప్రతి విషయమునందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సరే, పుట్టినరోజుకు వచ్చారమ్మా, భోజనం చేసి పోయారు, ఏం లాభం చెప్పండి? వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే నువ్వేం చేస్తావు? నువ్వు పోతావు, అంతేగా, నువ్వు వెళ్తావు. దానివల్ల సువార్త కానీ లేకపోతే ఏమైనా జరిగితే ఏం జరగదు. పైగా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలుసా? ఏ టైంకి వస్తారు? మీటింగ్ అయిపోయి లాస్ట్ మినిట్లో వస్తారు. లాస్ట్ మినిట్లో వచ్చి అప్పుడు ప్రార్థన లేదు కూర్చున్నామంటే తూతు మంత్రం కట్టట్టు కూర్చొని భోజనం చేసి పోతారు. అంటే వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి వచ్చేటువంటి బంధువుల యొక్క మైండ్లో ఉన్నటువంటి ఆలోచన కూడా ఏంటి చెప్పండి? భోజనం చేసి వెళ్ళటం అనేది వాళ్ళ మైండ్లో ఉండేటువంటి ఆలోచనే. కానీ వాళ్ళేమి మనం ప్రార్థనలో ఏకీభవించాలి, పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తాడు, పుట్టినరోజు గురించి ఏం చెప్పబోతున్నాడు, అవి వినాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ స్థానిక సంఘానికి సంబంధించిన కొంతమంది విశ్వాసులు ఉంటారు, వాళ్ళు మాత్రం గ్యారంటీగా వాక్యం వింటారు. కాబట్టి ఒక పుట్టినరోజు అనేటువంటి అకేషన్కి దాదాపుగా 30,000 వేస్ట్ అవుతున్నాయి అన్నమాట. ఎంత వేస్ట్ అవుతున్నాయి? 30,000 వేస్ట్. అది ఇంక దీన్ని బట్టి వామ్మో అన్న ఈ రకంగా ఆలోచించాడంటే ఇంకా మన ఇంట్లో జరిగేటువంటి ఏ పుట్టినరోజుకి నేను తట్టుకోలేడు కావాలా, ఈయనేమి ఇతని ఆలోచన ఎట్టుంది, ఇంత భయంకరంగా ఉంటాడు కావాలా అనుకోబాకండి. మాకేం ఆ ఫీలింగ్స్ లేవు, ఎందుకంటే మేము ముందే ప్రభు సేవ చేయడానికి. అర్థమైందా? మా లైఫ్లో మేము ప్రతిదీ ప్రభు కోసం ఖర్చు పెట్టడానికి మేము ముందుకెళ్తాం. కాబట్టి మాకు దేవుడు ఎక్కడ కొదవ చేయడు, ఏ విషయంలో మేము కొదవలో ఉండం. తప్పకుండా దేవుడు మమ్మల్ని దీవిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఒకవేళ కొదవైనా అది ఒక మంచి కోసమే జరుగుతూ ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని సన్నిధికి వచ్చాము. దేవునికి వచ్చినటువంటి క్రమంలో కూడా దేవుని స్తుతిస్తున్నాము అని మనం చెప్తూ మన యొక్క వ్యక్తిగత విషయాలతోటి పోల్చుకొని చూసినప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, లోకాన్ని అంటే సొంతగా మీ యొక్క జీవితాన్ని అంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ని మనం ఎలా మరి ప్రేమిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. చివరి మాట, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము ఫాలో అవ్వాలని నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ మీటింగ్కి అంటే ఈ కృతజ్ఞత కూడికి మరి అంటే నేను ఆ పెయింట్ వాక్యాలు రాసినటువంటి అన్నోళ్ళని కూడా ఆహ్వానించాను. మనకి ఎలమంద అన్న అనేటువంటి ఒక అన్న, తర్వాత రవి అన్న, ఇద్దరు అన్నలు మరి ఇక్కడ పెయింటింగ్ వర్క్ చేశారు. ఎలమంద గారు ఆయన వాక్యాలు రాశారు. అయితే దానికి సహకుడు తప్పకుండా వస్తానన్నారు, అలాగే వచ్చారు. కాబట్టి ఈ సమయంలో మరి రవణ వచ్చి ఒక 2-3 విషయాలు మాతోటి పంచుకోవాలని ఆశపడతా ఉన్నాం. చేరి వచ్చిన సమయానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ సమయంలో ఎక్కడి నుంచి మొదలు కానీ నా ముందు నేను గ్రహించుకున్న దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి కొంత సాక్ష్యము ఇక్కడ జరిగిన విషయాలు నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నాకు తెలిసి మీకు మంచి సేవకుడు దొరికాడు. ఎందుకంటే కొంతమంది సేవకుల తత్వం ఎలా ఉంటుందంటే, సంఘము ఏదైనా గట్టిగా మాట్లాడితే చిల్లిపోతాము, లేదా మళ్ళీ మా సంఘానికి రావడానికి వెనకడుగు వేస్తారేమోనని వాక్యంలో లేని విషయాలు పంచుతూ, లోకానుసరైన విషయాలు పంచుతూ జనాన్ని మెప్పించే కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు. కానీ మన పాస్టర్ గారు ఆ తత్వానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకంటే వాక్యం ఏది ఉందో అది చెప్పాలి. రేపు మీరందరూ దేవుళ్ళు ఎదుట నిలబడతారో లేదో తెలియదు, కానీ సేవకుడు నిలబడతాడు. దేనికంటే తన మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పుకోవాలి. సంఘాన్ని ఎలా నడిపించాడో దేవుడికి చెప్పాలి. సంఘము తప్పుదాన్ని వెళ్ళినప్పుడు సేవకుడు గద్దించాలి, గద్దించినప్పుడు సరిచేయబడతారు. దేనికంటే మనకు పుట్టిన పిల్లలే తప్పు చేసినప్పుడు మనమే కొడతాము. ఎందుకు కొడతామంటే మంచి మార్గాన్ని నడవాలి అని. ఆ విధంగానే సేవకుడు కూడా దేవుడు తనని నిలబెట్టుకున్నాడు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత తనకుంది కాబట్టి తను గద్దించినప్పుడు మీరందరూ ప్రేమపూర్వకంగా దాన్ని స్వీకరించాలి, కానీ వ్యక్తిగతంగా దాన్ని తీసుకోకూడదు. అయితే నేను ఇప్పుడు ఇది చాలా సంతోషకరమైన సందర్భం. ఎందుకంటే దేవుని వాక్యాలు
ఆలయం నిండా రాయబడటం. అలాగే దేవుడు ఏం చేస్తారంటే, మీరు ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని పిలిచారని మాకు అర్థమైపోయింది. కాకపోతే దేవుడు అందరినీ ఒకే దానికోసం ఏర్పాటు చేయాలి. పాస్టర్ గారు బోధించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే, అయ్యగారు వాయించడానికి ఏర్పాటు చేసుకుంటారు, మీరు వినటానికి ఏర్పాటు చేసుకుంటారు, కొందరు పాడటానికి ఏర్పాటు చేసుకుంటారు. అలాగే మా పైన ఉన్న యలమంద గారు రాయటానికి ఆయన దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఆయనకి సహకారిగా నన్ను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆయన అందుబాటులో లేకపోవటం కొంచెం బాధ కలిగించింది. అంటే సంఘానికి వస్తే బాగుండేది, కానీ దేవుని మహాకృపను బట్టి మాకు ఈ అవకాశం రావటం. అది రామకృష్ణ అన్న గారు ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు మా సంఘానికి సంబంధించిన ఆయన వాళ్ళ కొలీగ్స్గా ఉండటం, వారు ఇరుగురు మాట్లాడుకొని మమ్మల్ని, అంటే మిత్రన్న నాకు ఫస్ట్ నుంచి తెలుసు. ఎందుకంటే మా ఉండే ప్రదేశంలో ఆయన సంఘ కాపరి గారు పనిచేశారు. డాక్టర్ క్లో మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అని ఎన్జీ హోమ్ దగ్గర ఉంటుంది. అక్కడ ఆయన దేవుని సేవ అందించారు పాస్టర్ గారు. ఆయన వచ్చి నేను అయితే అన్న మాటలు ఎప్పుడు వినలేదు. మామూలుగా అన్న పరిచయం ఉంది, పవిత్ర నాకు బాగా పరిచయం. పవిత్ర ఏంటంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వీటి మీద, ప్లస్ నేను ఏంటంటే మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అనే దాంట్లో నేను కోయిట్ డైరెక్టర్గా దేవుని పనిలోనే ఉన్నాను. కానీ దేవుని మహాకృప వల్ల ఈ కుటుంబంతో మళ్ళీ ఇప్పుడు అనుబంధం ఏర్పడటం చాలా సంతోషకరమైన విషయం. ఈ వాక్యాలన్నీ మీరు చూస్తున్నారు, కానీ దీని వెనక చాలా శ్రమ ఉంది, చాలా ప్రార్థన ఉంది. ఒక్క అక్షరం తప్పిపోయినా కూడా పాస్టర్ గారు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ ఒక్క అక్షరమే మనం వాక్యం ఎంత ఉన్నామని తెలియజేసింది. వదిలేసి వెళ్ళిపోయావు అనుకోండి, దాని విషయం తెలిసిన వ్యక్తి దానికి వస్తే నిందిస్తాడు. మీరు కాపరే కదా, ఈ పదం ఎట్లా ఇచ్చారు అని నిందించే అవకాశం ఉంటుంది. అంటే మన సాక్ష్యం కూడా దెబ్బతింది, మన బోధకు కూడా ఒక నింద వచ్చేస్తుంది. కానీ ఆయన ఎక్కడ రాజీ పడకుండా చిన్నగా కన్విన్స్ చేసుకుంటా మమ్మల్ని అన్నట్టుగా నా ఎట్టని చెప్తా ప్రేమపూర్వకంగా రాపించుకోవటం. ఫస్ట్ ఒక విడత రాసాము, అమ్మఒడి అయితే 2-3 విడతల్లో వస్తాం. అట్లా 2 విడతల్లో ఫస్ట్ విడత రాసాము. రాసి లోపల వరకు కొన్ని కార్యాలు అయిపోయినాయి. ఇక మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమ్మగారు పట్టుబట్టి మళ్ళీ మమ్మల్ని పిలిపించి పాస్టర్ గారి దగ్గర మళ్ళీ మాట్లాడించి, అంటే మనం అనుకుంటుంది ఒకటి, బడ్జెట్ ఒకటి అవుతుంది. అది మాకేమవుతుందంటే ఒక్క 4-5 డేస్ పడుతుంది. వాక్యాలు రాస్తూనే ఉన్నాం. అటు ఆయన కూలి పడతలేదు, నా కూలి పడతలేదు, వర్క్ మాత్రం చాలా కనబడుతుంది. కానీ అప్పటికప్పుడు మళ్ళీ మనం దేవుడి పనే కదా, ఏమైంది 4 రోజులు లేట్ అయినా ఏం కాదు, నీట్గా రాయాలి, నిదానంగా రాయాలి, మినిమం ఒక 5-10 ఏళ్ళైనా నిలబడేటట్టు ఉండాలి అని మేము నిర్ణయించుకొని బలంగాను శక్తి మేరకు రాయటం జరిగింది. కానీ మమ్మల్ని పాస్టర్ గారు అలాగే పాస్టర్ గారు ఆయన సారు వర్క్ లేకపోయినప్పటికీ ఇప్పుడు ఇక్కడే ఉండి మంచి శబ్దాలన్నీ చూస్తూ సమయానికి అన్ని మాకు అందిస్తూ సహాయం చేశారు. ముందు వాళ్ళ కుటుంబానికి ప్రేమపూర్వకంగా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాట ఉంటుందో ఎక్కడ ఏమి ఉన్నా లేకపోయినా ఆ మాట మనతో నిలిచి ఉంటుంది, ఆయన మనతో ఉన్నట్టే. అందుకని దేవుడి మాటలు గోడల మీదే కాదు, దేవుడి మాటలు మన హృదయంలో కూడా నిలుపుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. అలాగే సంఘానికి సహకరించే విషయంలో పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. సహకరించే విషయంలో మన కుటుంబంలో ఏదన్నా లేదు అంటే మనము అప్పు చేసైనా మనకు అవసరమైంది మనం తెచ్చుకుంటాం. కానీ మన కుటుంబానికన్నా ఎక్కువైంది ఆలయం. దేనికంటే మనం ఉండే ఇల్లు కానీ బంధుత్వాలు రక్త సంబంధికులు కానీ ఈ లోకం వరకే శాశ్వతం కానీ పరలోకానికి శాశ్వతం కాదు. నువ్వు ముందు దేవుని ఆలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేవుడి ఆలయం ఏ అవసరం ఉందో చూసుకోవాలి. ఈ పక్క లైట్ వెళ్ళగట్లేదు, ఏమన్నా నువ్వేం చేయాలా, అవకాశం ఉంటే ఒక లైట్ తీసుకొచ్చి ఇపిగించాలి. ఎందుకంటే ఆ ఆలయం ఎప్పుడైతే నువ్వు నా ఇల్లుగా నువ్వు భావిస్తావో నీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. నువ్వు దేవుడిని ఎప్పుడైతే దూరం చేసుకుంటావో, దేవుడు ఆలయాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కకు పెడతావో, నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాలిగా. నువ్వు నా గురించి పట్టించుకుంటే నేను నీ గురించి చెప్పగలుగుతాను, నీ గురించి చేయగలను. కానీ ఆయన చేయటం చేస్తాడు, కానీ ఒక అడుగు లేట్ అయినప్పటికీ అది ఎందుకు నిమిత్తం లేట్ అవుతుందని మనం గ్రహించుకోవాలి. దేవుడి ఆలయం ప్రతిదీ మనకు అవసరమే, ప్రతి అవసరతను మనం తీర్చుకోవాలి. మన ఇంట్లో వాళ్ళకన్నా, మన ఇంటి విషయం కన్నా ఆయన ఆలయానికి సంబంధించి అన్ని విషయాల్లో మనం ముందుండి సేవకు సంపూర్ణంగా సహకరిస్తూ, ఏముంది ఈరోజు వెళ్తాము ఓ దమ్ బిర్యానీ తెచ్చుకుంటాము, 300 రూపాయలు 250 రూపాయలు ఒక పూట తింటాము. అదే 200 రూపాయలు కనుక సేవకుడికి ఇచ్చి, ఇదిగో అన్న మీరు అటు ఇటు వెళ్తుంటారు కదా, రోడ్డు మీద ఎవరో ఒకరు హైవేలో కానీ ఎవరో ఒకరు కనబడుతుంటారు, 4 బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని బండిలో పెట్టుకోండి, వెళ్తా బిడ్డగా ఒకటి ఇవ్వండి. మనం చేయాల్సింది ప్రేమను పంచటమే కదా. అవి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ప్రార్థన చేయండి. మనం అవి సహకరించాలి. ఎందుకంటే సేవకుడి మీదే భారం మనం ఎప్పుడు వేయకూడదు. సేవకుడు వాక్యం ద్వారా మాట్లాడినా తప్పే, మీరు గట్టిగా మాట్లాడితే మాట్లాడారంట, మాట్లాడలేదంటే మా సేవకుడికి అసలు నోట్లో నాలుగు ఉండదు, ఆయన చేసిందే చెబుతుంటాడు అని అసలు అనబోడు.
దేనికంటే ఒకరిని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళ స్థితి వాళ్ళ పరిస్థితి ఎట్టున్నా కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అతనికి మనం సహకారిగా ఉండాలి. ఈ కుటుంబం అసలు నేను ఒక క్వశ్చన్ చెప్తాను సింపుల్గా మీకు. మనతో పుట్టిన వారు కానీ మనల్ని కన్నవారు కానీ మన గురించి ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీకోసం నిత్యము పాస్టర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తారు? సంఘం బాగుండాలని, సంఘస్థులు బాగుండాలని, సంఘస్థులకి ఏ అవసరతలు ఉన్నాయో తెలుసుకుంటారు. మీకు తెలియకపోవచ్చు, మీ గురించి అడుగుతున్నారు లేదు, పక్కన అడిగే తెలుసుకుంటారు. ఏంది ఆ మట్టంలో ఏదంటే సమస్యలు ఏమని ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసేది తెల్లవారుజాము చేసి ఒక సేవకుడు సేవకురాలు మీకోసం ఎందుకు చేస్తారంటే మీరు వారి కుటుంబంగా భావించారు కాబట్టి చేస్తారు. మీరు కూడా ఎప్పుడైతే సేవకుడిని సేవకురాలని ఈ కుటుంబాన్ని అంటే మీరంటే మీరు జనరల్గా చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే నా కుటుంబంగా భావిస్తారో వారి అవసరతలను చూసుకోవాల్సిన బాధ్యత అనుకోండి. వాళ్ళని పోషించుకోవాలి తప్పదు. వాళ్ళకి వేరే పని లేదు కదా, వాళ్ళకి తెలిసిన లేదు దేవుడి మాటలు ప్రకటించాలి. వాళ్ళు ప్రకటించాలంటే మనం సహాయం చేయాలి. ఇప్పుడు అన్న ఒక పరిచర్య గురించి చెప్పాడు. దేవుడి ముందు నిలబడ్డప్పుడు నువ్వు నా కోసం ఏం చేసావు పరిచర్య అన్నప్పుడు నేనేం చేయలేదు అన్నప్పుడు ఎక్కడో వెనక పక్కన వాళ్ళు మాట్లాడి మనం ఇచ్చిన కానుక వృధా కాదు, అది ఏదో ఒక రీతిలో మనకి ఆశీర్వాదకరంగానే మారుతుంది. అందుకని ఆయన కృప నిరంతరం ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ముఖ్యంగా మాకు ఈ అవకాశం ఈ వాక్యాలు రాసే అవకాశం ఇచ్చినందుకు రామకృష్ణ అన్న గారికి, పాస్టర్ గారికి, పెద్దమ్మలి పాస్టర్ గారికి, పవిత్రకి, అలాగే ముఖ్యంగా సహకరించిన మీ సంఘస్థులందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొదటిసారి అయినా అనర్గళంగా మంచి సంపూర్ణమైన బోధకులు మాట్లాడినట్టుగా మాట్లాడారు. దేవుడు మీకు తోడుగా ఉంటారు.